అంగన్వాడీ వర్కర్లు ఆశాలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కోటపల్లి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం నిర్వహించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాలాభిషేకం చేశారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ అంగన్వాడీల కోరికలన్నీ పరిష్కరిస్తామని, వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మఒడి జగన్ ఇంట్లో ఒక్కరికే ఇచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట మేరకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తోందన్నారు. జగన్ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని నిలదీశారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, రూరల్ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, కడియం అధ్యక్షుడు వెలుగుబంటి నాని, వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి గోవింద్, దాలిపర్తి వేమన, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, అన్నందేవుల చంటి, మద్దామణి, పిల్లా తనుజ, నిమ్మలపూడి రామకృష్ణ, శీలం గోవింద్, అడ్డాల శ్రీను, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి నడుస్తూ ఉంది. రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అద్వితీయంగా ముందుకు నడపడమే కాదు, అభివృద్ధి పందాల్లో కూడా అద్వితీయంగా నడపడం, పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి లభించే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. విద్యా వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడం కోసం ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ఐదుగురున్నా, ఏడుగురున్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందేలాగా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 10,000 కోట్ల రూపాయలతోటి 67 లక్షల మంది పిల్లలకి, వారి తల్లుల్లో 47 లక్షల మంది తల్లులకి ఖాతాలో వేసాం. మరలా ఈ సంవత్సరం కూడా దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 10,120 కోట్ల రూపాయలకు వెచ్చించి ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతోంది. ఈ తఫా వినూత్నంగా ఎవరైతే అసంఘటిత రంగంలో ఉండి సరైన జీతభత్యాలు లేవో అలాంటి ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకు కూడా తల్లికి వందనం వర్తించేలాగా చేయటం, ఎక్కడైతే అధిక కరెంటు బిల్లుల వల్ల నష్టపోతున్నారో వాళ్ళను కూడా సరైన విధానంలో సరి చేసుకొని వారికి కూడా అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని సర్వే ఎన్యూమరేట్ చేసుకోమన్నాం. కరెంటు బిల్లులు అధికంగా ఉన్నాయన్న భావంలో నష్టపోకుండా చూడటం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని సవినయంగా మనం చేస్తూ ఈ రోజున విద్యారంగంలో ఒక సమూలమైన మార్పు జరుగుతోంది. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ, లేక గురుకుల పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్లో కానీ వారికి ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన వస్తువులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్స్ కానీ క్వాలిటీ చేసిన ఇవ్వటం, జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే విధానం అమలవుతుందంటే ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంతో ప్రేమతోటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇవాళ పాలాభిషేకం చేశారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ విద్యారంగంలో పెనుమార్పులకి హర్షం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరినీ మోసం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజున అందరికీ వేస్తామని చెప్పి ఒక్కరికే వేసా, ఒక్కరికి కూడా రకరకాల కారణాలు చెప్పి ఆ ఒక్కరికి కూడా వేయకుండా జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు చేస్తే ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ అనే నేతృత్వంలో ఇవాళ తల్లికి వందనం అనేది ఇవాళ ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి కూడా యుద్ధ ప్రాతిపదికన మరి వేసిన వెంటనే పడ్డం మరి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ రోజు ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తులో ఇవాళ మరి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది.